హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక షోకి అయితే డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ అప్డేట్స్ ఇట్లా వెంటనే తెలియగా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి సో దట్ మంచిగా రీచ్ వెళ్తుంది. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగిందనమాట. సో హరిత హరీష్ గారు ఎవరైతే వచ్చారో పాప అతను 1 వీకే ఉన్నారు అండ్ చాలా కంటెంట్ ఇచ్చారంట. గొడవలు అయితే మస్తు జరిగాయి, ఎవరికెవరు తగ్గలేదు. నటరాజ్ మాస్టర్ గారు అందరికీ గుర్తుండే ఉంటుంది, బిగ్ బాస్లో చూసుంటారు. ఆయన అసలు ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు బిహేవియర్ కానీ మాట కానీ మొహం మీద చెప్పే తనం ఉంటుందన్నమాట అతనికి. సో అతనికి ఇతనికి కూడా ఒక పెద్ద ఫైట్ జరిగిందంట. అంటే నోటి వాదన అని చెప్తానమాట, కొట్టుకునేంత ఫైట్ కాదు. అండ్ అది కాకుండానే ఆల్రెడీ మీరు ప్రోమో చూసుంటారు, చాలామంది ఆల్రెడీ ఎమోషనల్ గాను ఇట్లా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేయడం, నాకు నువ్వెంత నీకు నేనెంత అన్నట్లు ఒకరు లేకపోతే ఒకరు ఉన్నట్లు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ గొడవలు కూడా అనుకోని జంటలు గొడవలు కూడా జరిగాయంట. సో నేను కూడా మీకు మళ్ళీ వెయిట్ చేస్తున్నాను షో గురించి. అసలు ఎవరు ఏంటి ఎలా నడుచుకున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని. ఈ షో థీమే ఒక కంపాటిబిలిటీ టెస్ట్ అనమాట. సరే మరి కంపాటిబిలిటీ టెస్ట్ అంటే మరి పెళ్ళైన జంటలు ఉండాలి కదా, మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ కమిటెడ్లో ఒక సీరియస్ రిలేషన్లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నట్టున్న జంటలు కూడా తీసుకొచ్చారనమాట. సో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఫేమస్ అయిన కపుల్స్ని ఇట్లా సీరియల్స్ త్రూ ఇట్లా షోస్ త్రూ ఇట్లా కొంతమంది కపుల్స్ని తీసుకొచ్చారు. సో ఆల్రెడీ ప్రోమో అందరూ చూసే ఉంటారు. హోస్ట్ ఎవరో కాదు, శ్రీముఖి గారు. అండ్ ఎవరైతే గెస్ట్ ఉంటారో అంటే ఇట్లా ఓటింగ్ అనేది ఎవరంటే జడ్జెస్ త్రూ, గెస్ట్ అనుకోరు సారీ, జడ్జెస్ త్రూ. ఆ వర్డ్ ఎత్తుకునేసరికి మధ్యలో ల్యాగ్ వచ్చింది. సో జడ్జెస్ ఎవరంటే అనిల్ రావిపూడి గారు, లాస్య అండ్ హీరోయిన్ రాధ గారు అనమాట. సో వీళ్ళ త్రూనే ఓటింగ్ ఉంటుంది. ఇందులో హోస్ట్ శ్రీముఖి గారిది కూడా ఓటింగ్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనం చేసేదైతే ఏం ఉండదు. ఓన్లీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఫేక్గా ఉన్నారా, కంటెంట్ కోసం ఉన్నారా, రియల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారా, అసలు ఈ ఎలిమినేషన్ అనేది కరెక్టా కాదా, అంతకు మించి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది అయితే నా ఛానల్లో నేను ఫస్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ బ్యాక్ టు ద టాపిక్, హరిత హరీష్ గారిని అయితే పాపం తీసుకొచ్చి 1 వీక్కే ఎలిమినేట్ చేయడం అయితే చాలా తప్పు అని అనిపించింది. అంటే చాలామంది వేరే కంటెస్టెంట్స్ తెలియని వాళ్ళకి కూడా ఉంటారు కదా, బట్ వై ఓన్లీ హరిత హరీష్ ఎవ్రీ టైం అనేది అయితే నాకైతే క్వశ్చన్ మార్క్ అనిపించింది. మీకేం అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ చూసుకుంటే అక్కడ శాండ్రా మహేష్ గారికి కూడా గట్టిగానే ఇట్లా విభేదాలు వస్తున్నట్లు అనిపించింది. ఈవెన్ వాసంతి గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఒకరికొకరు ఎవరు ఏమంటారు గొడవలు అయితే తగ్గలేదన్నమాట ఎవరికెవరు. సో నాకైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ షో అనేది ఒక 1 డేకో 2 డేకో ఇట్లా లైవ్ అయ్యి ఆ గ్యాప్ ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ షో మనకి ఒక 3 వీక్స్ 2 వీక్స్ ఆ ల్యాగ్ ఉండడం వలన అంటే తొందరగానే అప్డేట్స్ తెలిసిపోతున్నాయి అన్నమాట. కొంతమందికి క్యూరియాసిటీతో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అది విన్ ఆపర్చునిటీ. ఎవరైతే అయ్యో ఈ మజా లేదే, సస్పెన్స్ పోయింది అనుకున్న వాళ్ళకైతే కొంత డిసప్పాయింట్మెంట్. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.